షాలోమ్ ఫ్రమ్ షైలో అంటే షిలోహు పట్టణానికి మీ అందరికీ స్వాగతం. ఈ పట్టణాన్ని గురించి, ఈ ప్రాంతాన్ని గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం మొదలుకొని 40 సంవత్సరాల కాలం వారు సుదీర్ఘ ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తర్వాత, దైవజనుడైన యెహోషువ ద్వారా వాగ్దాన భూమిలోనికి అడుగుపెట్టిన తరువాత ఇశ్రాయేలీలు ప్రత్యక్షపు గుడారాన్ని ఇదే ప్రాంతంలో వేశారు. ఇదే ప్రాంతంలో ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఇలా ఇంచుమించుగా 360 సంవత్సరాల నుండి 369 సంవత్సరాల కాలం ఇదే స్థలములో దేవుని మందసం, దేవుని మందిరం ఇక్కడ కట్టబడింది. ఎంత ఆశ్చర్యకరం! రెండవదిగా, ఇదే ప్రత్యక్షపు గుడారంలో, ఇదే మందిరంలో అహరోను కుమారులు తమ యాజకత్వాన్ని జరిగించిన ఆ మందిరం కూడా ఇక్కడే. మూడవదిగా చెప్పాల్సి వస్తే, దైవజనుడైన ఏలి, ప్రవక్త అయిన దైవజనుడైన ఏలీ గారు ఇదే మందిరములో వారి యాజకత్వాన్ని జరిగించారు. ఆ ఏలీ గారి వద్దే శిష్యరికం చేశాడు బాలుడైన సమూయేలు. మనందరికీ తెలుసు సమూయేలు గురించి. భక్తురాలైన హన్న తాను గొడ్రాలుగా ఉన్నప్పుడు పిల్లలు లేకపోవటం వల్ల బహు దుఃఖాక్రాంతురాలై వేదనతో ఇదే మందిరానికి వచ్చి ఇదే స్థలములో ఉండి ఏడుస్తూ తన దేవునికి ప్రార్థన చేయగా, హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు తన గర్భాన్ని తెరిచి దీర్ఘదర్శి అయిన సమూయేలును ఆమెకు బహుమానంగా ఇచ్చారు. ఒక్క సమూయేలునే కాదు, మరి 5 బిడ్డలను హన్నాకు దేవుడు వాగ్దాన పుత్రులుగా ఇచ్చారు. ఎంత ఆశ్చర్యం! ఇక ఆఖరిగా ఇదే స్థలములో ప్రవక్తగా సమూయేలు అంతకంతకు వర్ధిల్లి తాను మొదలుకొని బెయర్షెబా వరకు అతడు ప్రఖ్యాతి చెందిన ఒక గొప్ప ప్రవక్తగా పేరు ప్రఖ్యాతలు పొందుకున్నాడు. సమూయేలు గురించి మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలును, ఇశ్రాయేలు రెండవ రాజైన దావీదును అభిషేకించిన గొప్ప ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త, దీర్ఘదర్శినిగా పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రవక్త. అలాంటి గొప్ప మందిరములో ఈరోజు మనం ఉండటానికి కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఇది మీకు చూపించడానికి కూడా దేవుడు నాకు కృపనిచ్చాడు. వీక్షిస్తున్న మీరందరూ కూడా ప్రియ వీక్షకులారా సంతోషించండి. ఇదిగో ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇదిగో ఈ మందిరపు అలనాటి మందిరపు కట్టడాలు ఇవన్నీ కూడా, అలనాటి మందిరపు పునాదులు ఇవన్నీ మీరు చూస్తున్నారు. చూడండి, అలనాటి మందిరపు పునాదులను మీరు చూస్తున్నారు. మనము విశ్వాసం ప్రకారం ఇది చూద్దాం. ఇదిగోండి, ఇవన్నీ కూడా, ఈ కట్టడాలు, ఈ సమస్తం కూడా అలనాడు షిలోహు దేవాలయాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి.